మొన్న అకాల వర్షాలు వచ్చినాయి. వర్షాలతో పాటు ఈదురుగాలు వచ్చినాయి. ఈదురుగాలు వచ్చిన తోట పంటకు వచ్చినటువంటి మొక్కజొన్న పడిపోయింది. మేము పెదకాకాని మండలంలో చూసాం, కాకుమాను మండలంలో చూసాం, అవి పర్యటన చేసి చూసి వచ్చాం. ఆ పడిపోయినటువంటి దిగుబడి తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. 30 క్వింటాలు 40 క్వింటాలు అయ్యేటువంటిది 20 క్వింటాలకు పరిమితం అయ్యి ఈరోజు ఉంటుంది. అందుకని ప్రభుత్వం, రెవెన్యూ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ వాళ్ళు వెంటనే వాటిని ఎన్యూమరేట్ చేయాలా, నష్టపరిహారం అంచనా వేయాలా. ప్రభుత్వం కూడా ఎంత నష్టపరిహారం అంచనా వేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మొన్న కలెక్టర్ల సమావేశంలో చెప్పాడు. కాబట్టి వెంటనే పరిహారాన్ని అంచనా వేసి, నష్టాన్ని అంచనా వేసి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. శనగ పంటని మద్దతు ధర 5,875 రూపాయలు మద్దతు ధర ఉంది. ఆ మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని చెప్పేసి అన్ని మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పెదనందిపాడులో గతంలో నల్లబర్లి పొగాకు వేశారు. ఈ సంవత్సరం పొగాకు నిషేధించారు. అనివార్యంగా ఈ సంవత్సరం శనగ పంట అనేటువంటిది ఎక్కువ వేశారు. గత సంవత్సరం శనగ పంట వేస్తే ఆ శనగ పంట ఇంతవరకు కొనలేదు. రైతులు కోల్డ్ స్టోరేజ్లో దాచిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం మళ్ళీ శనగ వచ్చింది. శనగ పంటని కొనుగోలు చేయడంలో తాత్సారం వహిస్తూ ఉన్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 10 లక్షల ఎకరాల్లో 8 లక్షల టన్నులు శనగ ఉత్పత్తి అయింది. కానీ ప్రభుత్వం ఎంత శనగను కొనమని చెప్పింది? 95,000 టన్నులు, 95,000 క్వింటాలు కొనమని చెప్పింది. మిగతా 7 లక్షల క్వింటాల శనగని ఎవరు కొనాలా? అంటే ప్రైవేట్ వాళ్ళు కొనాలా. అంటే ప్రైవేట్ వాళ్ళకి తక్కువ రేటుకు కొనుక్కోవడానికి ప్రభుత్వమే అవకాశం ఇస్తుంది. ప్రైవేట్ వాళ్ళు ఎంత కొంటున్నారు? 4,900, 4,800, మహా అయితే 5,000 రూపాయలకు కొంటున్నారు. అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క కింటా మీద సుమారుగా 900, 1,000 రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వమే అన్ని మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి శనగ కొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా మొక్కజొన్న, ఈ సంవత్సరం మొక్కజొన్న కొన్ని ప్రాంతాల్లో వచ్చింది, కొన్ని ప్రాంతాల్లో 1 వారం 10 రోజుల్లో కోతలు సాగుతాయి. ఇప్పుడు ఎంత కొంటున్నారు మొక్కజొన్న వచ్చిన చోట? ఈరోజు 1,600కి 1,500కి మొక్కజొన్న కొంటున్నారు. ఆ మొక్కజొన్నకు కూడా కింటాకి 1,000 రూపాయలు దాదాపుగా నష్టపోతా ఉన్నటువంటి పరిస్థితి. మద్దతు ధర 2,400 కొంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి కొందా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అందుకని శనగల్ని, మొక్కజొన్నని మద్దతు ధరకు కొనకపోతే భవిష్యత్తులో మేము నల్లబర్లి పొగాకు కోసం ఎట్లయితే ఆందోళన చేశామో అదే పద్ధతిలో మా రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన చేస్తాం. కాబట్టి వెంటనే ఈరోజు శనగలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెట్టి రైతుల దగ్గర ఉన్నటువంటి మొత్తం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కౌలు రైతులు ఉన్నారు. ఈరోజు కౌలు రైతుకి యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వాలి. వాళ్ళు పంట రుణాలు ఈపోయితలకి ఏం చేస్తున్నారు? 4 రూపాయలకి 5 రూపాయలకి వడ్డీలు తీసుకొచ్చి పంటలు పండించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు. మేము పంట మీద రుణం ఇస్తాం, భూమి మీద రుణం కాదు. కాబట్టి 75% రైతులు కౌలు రైతులు ఉన్నారు కాబట్టి, భూమిని కౌలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇస్తామన్నారు. వెంటనే పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పుసులూరులో కూడా శనగ కేంద్రం పెడతామని చెప్పేసి అంటున్నారు. ఏందని పెట్టలేదని అడిగితే వాళ్ళు ఏం చెబుతున్నారు? పుసులూరులో శనగలు కొంటే వర్షం వస్తే ఆడబెట్టాలా, అందుకని పెట్టలేదు అంటున్నాడు. తీసుకురండి, ఏ రోజు కొన్న శనగలు ఆ రోజు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. చాలా షెడ్లు ఉన్నాయి కదా. అందుకని ఎవరికి చెప్తారు? మీరు ఇచ్చినటువంటి హామీని మీరే అమలు జరపాలి కదా. అందుకని ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ జోక్యం చేసుకొని ఈ శనగల్ని మద్దతు ధర కొనుగోలు చేయకపోతే భవిష్యత్తులో ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.